దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. 145వ దినమున దేవుడు తన కృపా సన్నిధానాన్ని మనందరికి విధంగా అనుగ్రహించి మరొక దినము మరొక గడియ దేవుని యొక్క వాక్యం మనందరం కూడా నేర్చుకోవడానికి దేవుని యొక్క అనాథ సంకల్పాన్ని బట్టి దేవునికి మొదటిగా స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి విచ్చేసిన అందరిని బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలుపుతున్నాను. మనం వాక్య భాగంలో వెళ్ళిపోదాము. గడిచిన కాలంలో మనమందరం కూడా అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనము ధ్యానిస్తున్నాము. 13వ అధ్యాయం మనము కంప్లీట్ చేసుకొని మనం ఈరోజు 14వ అధ్యాయం అంటే ఆఖరి భాగాల్లోకి మనము మెల్లిమెల్లిగా వస్తున్నాం. 14వ అధ్యాయం 15వ అధ్యాయము ఆఖరిగా 16వ అధ్యాయంతో మనకు కొరింథీ పత్రిక మనకు కంప్లీట్ అవుతుంది. రైట్. అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కొన్ని విషయాలు చూస్తే నిన్నటి దినాల వరకు మనం నేర్చుకున్న విషయాలను చూస్తే కొరింథీ సంఘానికి దేవాది దేవుడు ఒక ప్రత్యేకమైన హెచ్చరికతో కూడిన కొన్ని మాటలు, ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణాలు, ప్రతి విశ్వాసికి కలిగిన వరాలలో వాటిని వాడుకోవాల్సిన పద్ధతులను దేవుడు వాళ్ళకు నేర్పిస్తున్నాడు. మనము కనపడింది అంటే ఆత్మరూపకమైన క్రైస్తవులను చూసాము, శరీర సంబంధమైన క్రైస్తవులను చూసాము, తర్వాత బలహీనమైన క్రైస్తవులను చూసాము, బలమైన క్రైస్తవులను మనము చూసాము. విశ్వాసంలో ఎంత గొప్పగా ఉన్నా మనుషుల కొరకు మన శరీరాన్ని అప్పగించినా కూడా, అదేవిధంగా దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు, భాషలు మాట్లాడము, ప్రవచనాలు చేయడము, ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక్క మాటలో దేవాదేవుడు మనం నేర్పిస్తున్న మాట అంటే, నీలో కనుక ప్రేమ లేకపోతే ఇవన్నీ వరాలకు కూడా అర్థము ఉండదు అనే విషయాన్ని ఇక మనము నేర్చుకున్నాం. అంటే మొత్తము దేవుడు ఆత్మవరాలు, కృపవరాలు ఎన్నో ఉన్నాయి. సారీ, ఈ కృపవరాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ కలిగిన దేవుడు అనుగ్రహించే కృపవరాలు అన్నిటినీ భద్రపరిచి ఏకము చేసి దేవుని పని కొరకు మనుషుల్ని ఆ వరాలను వాడుకొన చేయడానికి ఒక గొప్ప అస్త్రము ఏంటి అంటే ప్రేమ. ఈ ప్రేమ విషయం గురించి మనము నిండు దినాన్ని చాలా డీటెయిల్ గా అనలైజ్ చేశాం. అవునా? ప్రతి వచనం మనము ధ్యానించున్నాము. ఎవరన్నా మిస్ అయి ఉంటే కనుక నిన్నటి దినాన్న క్లాస్ లో వెళ్ళి కనుక వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. రైట్. ప్రేమను మనం చూసినప్పుడు ఒక విషయాన్ని బాగా గమనించాం. యేసుక్రీస్తు ప్రభువారి మన పని చూపించిన ప్రేమలోని లక్షణాలను ఇక్కడ 13వ అధ్యాయంలో భద్రపరిచినట్టు మనము తెలుసుకున్నాం. రైట్. అయితే మనుషులుగా అటువంటి ప్రేమ ఎదుటి వ్యక్తి పైన మనము చూపించాలి అంటే మనలో ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పైన చూపించిన ఆ ప్రేమను మొదటగా కనిపెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి, హృదయంలో దాచుకొని ఉండాలి. అవునా? క్రీస్తు మన పైన చూపించిన ప్రేమలోని లక్షణాలు మనలో కనుక లేకపోతే ఎదుటి వ్యక్తి పైన మనము ప్రేమను చూపించలేము. చూపించడము అసాధ్యము కాదు. కానీ చూపించినట్టు అయితే గనక, క్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా మనుషుల పైన ప్రేమ చూపిస్తున్నాం అంటే గనక అది మనకు వేషధారణతో సంబంధించినది అన్నమాట మనము నేర్చుకున్నాం. అయితే మనకు 2-3 ఎగ్జాంపుల్స్ కూడా దీన్ని డీటెయిల్ గా మనము అనలైజ్ చేసాం. ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే, ఆకలి అనేది నాకు తెలియకపోతే ఎదుటి వాడి యొక్క ఆకలిని నేను ఏ విధంగా అర్థం చేసుకోగలను? బాధ అనేది నాకు తెలియకపోతే, కలగకపోతే ఎదుటివాడి బాధను నేను ఏ విధంగా అర్థం చేసుకోగలను? అంటే సంఘములోను సమాజంలోను ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించాలన్నా, ఎదుటి వ్యక్తిని దేవుని సన్నిధిలోకి తీసుకురావాలన్నా ఆయనలోని గుణగణాలన్నీ కూడా మనలో వస్తేనే అప్పుడు ఎదుటి వ్యక్తుల గురించి కూడా మనము దేవుని దగ్గరికి తీసుకురావడానికి సాధ్యపడుతుంది. ఆయనను కనపరిచే అవకాశం కూడా మనకు దొరుకుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా మనం నేర్చుకున్నాం. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం మరియు 14వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా కలిపి ఒకే కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు. పౌలు భక్తుడు చెప్పేటప్పుడు సంఘం యొక్క డిసిప్లిన్ గురించి అక్కడ మాట్లాడుతూ, ఆత్మవరాల విషయంతో స్టార్ట్ చేస్తూ శ్రేష్టమైన దాన్ని మీరు కోరుకోండి, అపేక్షించుకోండి అని చెప్తూ 13వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రేమ గురించిన విషయాలు చెప్తూ, ప్రేమ యొక్క ప్రాముఖ్యతను, ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది అన్న మాటని వెల్లడిపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు మన పైన చూపించిన ప్రేమలోని ఇన్ని లక్షణాలు
మనమందరం కూడా కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తూ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు శాశ్వతంగా నిలుచును, మిగతావన్నీ కూడా శాశ్వతమైనవి కావు. అంటే మనకు ఆత్మవరాలు ఏవైతే మనం చూస్తున్నాం, ఇవి దీంట్లో ఏది కూడా శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఏది అంటే క్రీస్తు యొక్క ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. మిగతా ఏది కూడా శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదు అంటున్నామంటే, ఇవన్నీ కూడా ఆత్మ చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత వరములుగా వరములుగా పొందిన మనుషులందరినీ కూడా దేని కొరకు ఈ వరాలను వాడాలంటే, క్రీస్తు రాకడ కొరకు మనుషులను సిద్ధపరచడానికి ఈ వరాలని వాడాలన్నట్టుగా మనకు దేవుడు నేర్పించాడు. అవునా? సో క్రీస్తు వచ్చేంత వరకే ఈ వరాలతో మనకు పని. అవునా? లేదా మనిషి చనిపోయేంత వరకు. క్రీస్తు వచ్చే వరకే ఈ వరములతో మనకు పని. దాని తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత మనకి ఈ వరములు అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ఏం సంఘముతో చెప్పాలనుకుంటున్న మాటలన్నీ కూడా మనుషులు దేవుడు ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ వరాలను వారికి ఇచ్చి, దేవుని యొక్క రాకడ నిమిత్తము, సంఘం యొక్క క్షేమాభివృద్ధి యొక్క నిమిత్తము, అందరి యొక్క క్షేమం నిమిత్తము ఈ వరాలన్నింటి కూడా దేవుడు మనుషులకు, విశ్వాసులకు ఇచ్చినట్టుగా మనము చూసాం. అయితే ఈ వరాలు ఎప్పటి వరకు అంటే, ఇవన్నీ పర్మనెంట్ అంటే నో, పర్మనెంట్ కాదు. ఎప్పటి వరకు పర్మనెంట్? ఇవి ఎప్పటి వరకు నిలిచి ఉంటాయి అంటే క్రీస్తు వచ్చేంత వరకే నిలిచి ఉంటాయి. క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, దేవునితో పాటు మనము క్రీస్తు రెండో రాకడలో ఈ లోకానికి వచ్చేటప్పటికి మనము క్రీస్తుతో పాటు క్రీస్తు లాగా మారిపోతాము, ముఖాముఖిగా మారిపోతాం. కాబట్టి మనకు వరములతో అవసరం అనేది ఉండదు. క్రీస్తు ఎదురుగా ఉన్నప్పుడు క్రీస్తు గురించిన విషయాలు చెప్పవలసిన అవసరము ఉండదు. కాబట్టి ఈ విషయాలు, ఆత్మవరాల్లో ఉన్న ఎన్నో విషయాలు శాశ్వతమైనవి కాదు, కానీ శాశ్వతమైన విషయాలు మూడే ఉన్నవి. ఆ మూడు ఏంటంటే, మొదటిది విశ్వాసము, రెండవది ప్రేమ, మూడవది నిరీక్షణ. ఈ మూడు నిరంతరము నిలుచును. కానీ దీంట్లో గొప్పది, శ్రేష్టమైనది ఏదంటే ప్రేమయే. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని సృజించింది ప్రేమతోనే. ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని, అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. మనం గొప్పవారమని కాదు, మనము డిజర్వ్డ్ పీపుల్ అని కాదు, తనని మన కొరకు చంపేసేంత గొప్పవారమని కాదు, మన పైన కరుణ చూపి, మన పైన ప్రేమ చూపి, తనలో ఉన్న ప్రతి లక్షణాలని క్రీస్తు ద్వారా మనకు చూపించి, ఆయన ద్వారా మనం ఆ లక్షణాన్ని మన లోపలికి తీసుకొని మన ద్వారా సంఘానికి అందింపజేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రేమతో మొదలైంది, ప్రేమతోనే అది ముగుస్తుంది. రైట్. ఈ రోజు మనం నేర్చుకునే వాక్య భాగము 14వ అధ్యాయాన్ని మనము మొదటి స్టార్ట్ చేసుకుంటాం. 14వ అధ్యాయంలోకి మనము ఆలోచిస్తే, 14వ అధ్యాయం మనం చూస్తే 2 భాగాలుగా మనకు విభజించబడుతుంది. మొదటి భాగం 22 వచనాలు. ఓకేనా? మొదటి భాగం 22 వచనం. మొదటి 22 వచనాలు మనం చూస్తే ఎక్కువగా 2 కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేసి ఉంటారు. రెండు విషయాల పైన ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఆ 2 విషయాలు ఏంటివంటే, మొదటి విషయము భాషలతో మాట్లాడడం. ఓకే. ఈ రెండవది ప్రవచన వరాలు కలిగి ఉండడం. పౌలు భక్తుని మాటలు రాస్తున్నప్పుడు పదే భాషల గురించి, ప్రవచనాల గురించి మనం మొదటి 12వ అధ్యాయం చూస్తుంటే కూడా 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో భాషల గురించిన ఇంత డీటెయిల్ గా వివరణ మన బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. ఈ ఒక్క పత్రికలోనే ఇంత డీటెయిల్ గా రాయడము జరిగింది. ఎందుకంటే ఇది మనుషుల్ని సరి చేయడానికి, అపోహలోకి మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడడానికి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి ఈ విషయాలన్నీ చాలా గొప్పగా చేస్తారు. ఈ రోజున్న కాలంలో మనం ఒకసారి ఆలోచన చూస్తే, ఈ వరాలు కలిగిన వ్యక్తులందరినీ కూడా, వరాలు కలిగిన వ్యక్తులని లేదా వరాలు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న వ్యక్తులందరికీ ఒక ప్రత్యేకమైన స్థానము క్రైస్తవ సమాజంలో ఉంది. అయితే క్రైస్తవులుగా సంఘానికి వెళ్ళే వ్యక్తులుగా, సంఘ నాయకులుగా మనందరం కూడా నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, అన్ని వరాలలో కంటే కూడా క్రీస్తు యేసు యొక్క ప్రేమ అనే వరము కలిగి ఉండడము చాలా గొప్పది. అయితే మరి ఈ అధ్యాయాన్ని లేదా ఈ రోజు జరిగే సెషన్ ని, ఈ రోజు జరిగే క్లాస్ ని కొంచెం మనం సీరియస్ గా తీసుకొని ఆలోచన చూస్తే ఎన్నో విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చాలా విషయాలు కొన్ని మీకు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఎన్నో డిఫరెంట్ విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. బీ రెడీ ఫర్ దాట్. సో మొదటి వర్షం మనము చదువుకుందాం. మొదటి వర్షం ఇంట్రొడక్షన్ ఇస్తున్న 14వ అధ్యాయంలో, బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి చూసినట్టయితే కనుక 14వ అధ్యాయము మొదటి వర్షాన్ని చదువుతున్నాం.
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇక అపేక్షించుడి అని మాట్లాడుతూ మన 12వ అధ్యాయం ఆఖరి భాగంలో శ్రేష్టమైన దాన్ని అపేక్షించమని చెప్పారు. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రేమను అపేక్షించమని ఎక్కువగా చెప్పారు. 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమనంటే ప్రయాసపడమని చెప్తున్నారు. ప్రయాస దేని కొరకు? మనం ప్రతి దినము దేని కొరకు ప్రయాసపడతామంటే ఏమి తిందాము, ఏమి ధరించుకుందాము, ఏమి తాగుదాము, అవునా? ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఈ విషయాల్లోనే మనం ఎక్కడే ప్రయాసపడతాం, అవునా? ఈ ప్రయాస దేనికి? ఈ శరీరం అంతా దినమంతా 9 గంటలు 10 గంటలు ఉద్యోగం చేస్తున్నాము, చదువుతున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఇది ఇంట్లో ఉన్నామంటే దేని కొరకు ఈ ప్రయాస అంతా పడుతున్నామంటే జనాలు పుట్ట కొరకి ప్రయాస పడుతున్నాం, అవునా? అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే ఈ ప్రయాసం ఏతుందో దేని కొరకు ప్రయాస పడాలంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడమని చెప్తున్నా. అంటే ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమ నీలో నింపుకోవడానికి నువ్వు ప్రయాసపడు. అంటే మిగతా ప్రయాసం వద్దా? కాదు. ఏ విధంగా అయితే ఈ లోకంలో మనం ప్రయాస పడతామో, ఏదైనా మన కడుపు కొరకు ఎంత ప్రయాస పడతామో, లైఫ్ లో సెటిల్మెంట్ కొరకు ఎంత ప్రయాస పడతామో, క్రీస్తులో మన అందరం ఎదగడానికి మనం క్రీస్తు యొక్క ప్రేమ మన హృదయంలో ధరించుకోవడానికి, హృదయంలో పెట్టుకోవడానికి అంతగా ప్రయాస పడాలి. ప్రయాస అన్న మాట, అపేక్షించుడి అన్న మాట ఉంది, ప్రయాసపడి అన్న మాట ఇక్కడ మన అపేక్షించాలంటే కోరుకునుడి అని మారుతున్నాడు. ప్రయాసపడంటే కష్టపడడం. చెమటోచి ఏ విధంగా అయితే మనం కష్టపడతామో, ఆస్తి సంపాదించుకోవడానికి ఏ విధంగా కష్టపడతామో, మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడతామో, ఒక ఎగ్జామ్ రాయడానికి ఎంత కష్టపడతామో, మన జీవితంలో కూడా నిజమైన కష్టం దేంట్లో ఉండాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే ప్రేమను పెంచుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఇది మొదటి భాగం. రెండో విషయం చూస్తే ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తితో అపేక్షించమని అడుగుతున్నాడు. అంటే అపేక్షించాలంటే కోరుకోవడం. దేవా, మాలో ఏ వరాలు ఉన్నవి, నాలో ఏ వరాలు నాకు ఇచ్చావు అనేది మొదట మనము తెలుసుకోవాలి. ఏ వరాలు నువ్వు నాకు ఇస్తే నేను ఈ సంఘం కొరకు ఆ వరాలు నేను వాడుకుంటాను. కోరిక ఉండడం అంటే నాకు ఈ వరం దయచేయని దేవుణ్ణి అడగడం అన్నట్టు కాదు. ఇక్కడ అపేక్షించడం అంటే నాకు కావాలని కోరుకునేది కాదు. ఎందుకు కావాలన్న ఉద్దేశం మొదట మనం తెలుసుకోవాలి. అది దేవుడు ఆల్రెడీ నీ కొరకు నిన్ను ఉద్దేశించి ఆత్మ దేవుడు మనకు ఆల్రెడీ అనుగ్రహించిన వరములను తెలుసుకొని దాన్ని దేవుని కొరకు ఏ విధంగా వాడుకోవాలో రెండవ భాగం అవుతుంది. మూడవ భాగము, దేవా ఇంతకంటే ఇంకా బెటర్ పనులు నీ కొరకు నేను చేయగలుగుతాను, నీ చిత్తం అయితే నీ వరాలను నాకు అనుగ్రహించు అని అడగడంలో ఇక్కడ తప్పు లేదని మనకు కనపడుతుంది. అయితే ఈ వరాలన్నిట్లో కూడా వరాలను ఆసక్తి అపేక్షించండి, కానీ అంటే విశేషముగా ఇక్కడ మూడో మాట చెప్తూ విశేషంగా దేని కొరకు అపేక్షించమని అంటాడు. అన్ని వరాల గురించి అపేక్షించమని చెబుతూ ఎక్కువ టాప్ ప్రయారిటీ మీరు దేనికి ఇవ్వండి అంటే ప్రవచన వరములకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. దానిపైన ఫోకస్ ఎక్కువ చేయండి. ఈ సంఘానికి ఎందుకు అంత బలంగా మాట్లాడుతున్నారు, ప్రవచన వరాల గురించి ఎందుకు అంత బలంగా మాట్లాడుతున్నారు అంటే ప్రవచన వరాలు, తర్వాత భాషలు. ఇక్కడ కొన్ని మాటలు చదువుకుందాం. ఇది కొన్ని మాటలు చదువుకున్న తర్వాత కామెంటరీ లాగా నేను సబ్జెక్ట్ చెప్తాను. రెండో మాట మాట్లాడదాం. ఎందుకనగా అంటే ప్రవచన వరం గురించి అపేక్షించుడి అని చెబుతూ, ఎందుకనగా అంటే భాషలు మాట్లాడడాన్ని ఇక్కడ ప్రవచన వరాన్ని ఈక్వేట్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ రెండు ఈక్వల్ చేసి రెండు కంపారిజన్ లో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. అంటే పౌలు భక్తుడి ఇక్కడ నేర్పిస్తున్న మాట మనకి ఏంటంటే ప్రవచన వరము అన్నిటికంటే గొప్పది అని. మొదటగా ప్రేమ గురించి మాట్లాడు. ప్రేమ కలిగి ఆత్మవరాలను మనము ఆపేక్షించాలి అన్నట్టు నేర్పిస్తున్నాడు. ఆత్మవరాలను ఆపేక్షించడంలో కూడా ఇంకొక మాట చెప్తున్నాడు ఏంటంటే ప్రవచన వరాలను మరి విశేషముగా ఆపేక్షించండి. ప్రవచన వరాలు కావాలని దేవుడిని అడగండి అని చెప్తున్నాడు. ఎందుకంటే భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను అడుగుచున్నాడు. తర్వాత క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచన వరం ఇక్కడ మనము చూస్తే ఇక్కడ సీక్వెన్స్ ఏ విధంగా మెల్లగా వస్తుందంటే భాషలు మాట్లాడము గొప్పదా, ప్రవచన వరాలు మాట్లాడడం గొప్పదా అంటే బైబిల్ ప్రకారము పౌలు భక్తుడు మనకి రికమెండ్ చేస్తున్న విషయం ఏంటంటే భాషతో మాట్లాడడం మంచిదే, వరం కలిగిన మంచిదే, కానీ ఎక్కువగా దేవుని అడగవలసింది ఏది ఎక్కువగా పనికొస్తుంది అంటే మనము ప్రవచించే వరము ఎక్కువగా సంఘానికి పనికొస్తుంది. ఎందుకు తెలుసా? అది సంఘానికి 3వ వచనం, ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, అది సంఘంలోకి హెచ్చరికగా ఉంటుంది, సంఘంలోకి అది
ఆదరణ కలిగించే వరముగా పనిచేస్తుంది. అంటే ఈ మూడు దేనికి ఆలోచిస్తున్నాం అంటే, 2వ వచనం 3వ వచనం మన కంపారిజన్ లో చూస్తే, 2వ వచనం వచ్చేసరికి ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు. అంటే అది తను దేవునితో మాట్లాడుకుంటుంది. 2వ వచనం భాషలో మాట్లాడే వ్యక్తి తను దేవునితో మాట్లాడుకున్న విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాము. 2వది, అది ఎన్నో మర్మాలను కూడా తను మాట్లాడుతున్నాడు, మంచిదే. అయితే తను దేవుని మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ భాషలతో మాట్లాడడం అయితే, ప్రవచన వరము ఎదుటి వారి కొరకు మాట్లాడదు. అర్థమవుతుందా? భాషలతో మాట్లాడిన వ్యక్తి తను దేవునికి మధ్యలో జరుగుతున్న సంభాషణ. ప్రవచించే వ్యక్తి దేవుని దగ్గర నుంచి తీసుకొని మనుషులతో మాట్లాడుతుంది. క్వైట్ ఆపోజిట్. తను దేవునితో మాట్లాడుతున్నది ఒక ఎత్తులో కనపడితే, దేవుని దగ్గర నుంచి వచ్చింది మనుషులకు ఇచ్చేది ఇంకో గొప్పగా మనకు కనపడుతుంది. అది క్షేమాభివృద్ధి కొరకు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, అది ఆదరణ కొరకు కూడా కావచ్చు. దేనికైనాను దేవుని దగ్గర నుంచి తను తీసుకొని మనుషులకు అందజేస్తున్నాడు. కాబట్టి దీని కొరకు మనుషులందరికీ క్షేమాభివృద్ధి కలగజేయడం జరుగుతుంది. కాబట్టి భాషల కంటే కూడా మీరు ప్రవచన వరాలని ఎక్కువగా ఆపేక్షించండి అంటూ మాట్లాడుతూ 4వ వచనంకి వచ్చేసరికి ఇది క్లారిటీ ఇస్తారు. ఏమంటే, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. ఈ మాటతో మన క్లారిటీ వచ్చేసింది కదా. భాషలతో మాట్లాడు వ్యక్తి తన క్షేమాభివృద్ధి అంటే ఇక్కడ సెల్ఫిష్ నేచర్ గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు. అంటే తనకేదో క్షేమం అవ్వాలని, తనకేదో గొప్ప జరగాలని అనట్లేదు. తన ఆత్మీయ ఎదుగుదల కొరకు, దేవుడు తన ద్వారా మాట్లాడించుకున్న మాటల కొరకు, దేవునితో తను ఏ విధంగా జీవించాలో, ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలో, ఆ విషయాలు దేవునితో మాట్లాడుకోవడానికి, తను ఆధ్యాత్మికంగా బలపడడానికి యూజ్ చేసే వరం ఏతుందో అది భాషలతో మాట్లాడే వరం. వెరాజ్ ప్రవచించు వాడు దేని కొరకు ప్రవచిస్తారంటే, సంఘము కొరకు, ఇతరుల కొరకు దాన్ని ప్రవచిస్తారు. ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆ వరాన్ని వాడతారు. అయితే కొన్ని మాటలు ఇక్కడ మీతో కొన్ని విషయాలు నేను డిస్కస్ చేయాలని ఇష్టపడతాను. ఇక్కడికి నేను కొద్దిగా మనం హోల్డ్ చేసుకుందాం. భాషలతో మాట్లాడడం అనేక మందికి కొన్ని సమస్యలు. చాలా రోజుల నుంచి ఈ కాన్సెప్ట్ పైన నేను రీసెర్చ్ కూడా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో బయటపడ్డాయి, నేర్చుకున్నాను. నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. భాషలతో మాట్లాడు వరము అందరికీ సాధ్యం కాదు. కానీ కొన్ని సంఘాల్లో ఆ సంఘస్థులకు మాత్రమే ఈ భాషలు వస్తాయి, వేరే సంఘస్థులకు ఆ భాషలు రావు. తెలియదు ఎందుకు మరి తెలియదు. కొన్ని సంఘాలలో మనుషులు పాస్టర్లు అభిషేకించగానే వారి భాషలో మాట్లాడము ఆరంభిస్తారు. తర్వాత జీవన విధానంలో ఏ విధంగా ఉంటారు మనకు తెలీదు. నేను ఎన్కౌంటర్ చేసిన కొన్ని విషయాలు కూడా దేవుడు ఎన్నో వరాలు మనుషులకు అనుగ్రహించినా కూడా జీవన విధానంలో వాళ్ళు సరిగ్గా లేనందుకు ఏమవుతుందంటే, దేవుడు ఇచ్చిన వరాలను మళ్ళీ దేవుడు వెనక తీసుకోడు, కానీ వాళ్ళ ద్వారా ఎటువంటి కార్యాలు కూడా జరగవు. ఓకే, అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, వరమును దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. ఆ వరములను దేవుని కొరకు వాడితే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. ఆ వరములను దేవుని కొరకు వాడకపోతే నిష్ప్రయోజనము ఉంటుంది, నిరర్ధకము అవుతుంది. రైట్. అయితే భాషల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఒక విషయం నేర్చుకోవాలి. భాషలు ఈ అధ్యాయంలో కూడా ఈ మిగతా భాగం నేను వాక్యం అయిపోయిన తర్వాత మీరు చదువుకోండి. 22 వర్షం వరకు చదువుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాను. సో భాషల గురించి మాట్లాడేటప్పుడు భాషల్లో 2 రకాల కాన్సెప్ట్స్ మనకు ఉంటాయి. ఈ 2 రకాల కాన్సెప్ట్స్ ఏంటివంటే, మొదటి కాన్సెప్ట్ అన్య భాషలు. ఇక్కడ పౌలు భక్తుడు మెన్షన్ చేస్తున్న మాట అన్య భాషల గురించి అక్కడ మాట్లాడలేదు. నానా విధములైన భాషలతోనూ అని 12వ అధ్యాయం మనము చూసాం. ఆత్మవరాల్లో నానా విధములైన భాషలు అంటుంది. నానా విధములైన భాషలు అనేది ఒక రకం అంటే అన్య భాషలు. రెండో రకమైన భాష ఏంటంటే దేవదూతల భాష. అది 13వ అధ్యాయంలో మాట్లాడతారు. అంటే ఈ 2 సపరేట్ గా మనకు కనబడతాయి. అయితే ఎందుకు ఈ భాషల కాన్సెప్ట్ అంటే, ఈ భాషల కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చేదని చూస్తే చాలా మంది అనుకుంటారు, ఈ అన్య భాషలు అనేసరికి పెంతెకోస్తు దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. పెంతెకోస్తు దినాన్ని జరిగిన సంఘటన ఏంటి? అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం మనం చూస్తే, మేడ మీద గదిలో 120 మంది విశ్వాసులు శిష్యులందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక రాజ్యంలో అగ్ని ఈ లోకానికి దిగి వచ్చి వాళ్ళ నాలుకలను అంటినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ నాలుకలు అంటినప్పుడు వాళ్ళకు వాక్ చాతుర్యము వచ్చింది.
మీరు మీరు వాక్ చదువుతారు అంటే మీరు ఏం చేస్తారంటే దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు అని చెప్తారు దేవుడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం చెప్తున్నప్పుడు మీరు వాక్ చాతుర్యం ఏ విధంగా మీ నాలుక ఎప్పుడైతే అగ్నితో అంటబడిందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అగ్ని ద్వారా అంటబడిందో, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకు తెలియని భాషలో వాళ్ళు మాట్లాడము స్టార్ట్ చేశారు. అక్కడ 16 రకాల మనుషులు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. ఈ రకరకాల మనుషులు రకరకాల దేశాల నుండి, ఇజ్రాయెల్ యూదులే రకరకాల దేశాల నుండి పెంతెకోస్తు పండుగ అక్కడ జరుపుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ భాషలలో ఈ అపోస్తుల శిష్యులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా విస్మయం పొంది, వీళ్ళకు మా దేశపు భాషలు ఏ విధంగా వస్తున్నాయి. ఒక్క ఎగ్జాంపుల్ నేను చూసాం, మనకి ఏం కనపడుతుంది అంటే తోమా ఇండియాకు వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే తోమా కూడా అక్కడ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అంట ఆయన మలయాళం భాష మాట్లాడాడంట. ఓకే, హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేదు కానీ స్కాలర్స్ చెబుతున్న మాట ఇది. సో ఈ తోమా ఇండియాకు రావడం గల కారణము ఆయన మాట్లాడినప్పుడు కొంతమంది ఇండియాలో ఉన్న యూదులు ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన మలయాళంలో మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తికి మలయాళం ఏ విధంగా వచ్చింది అని ఆ వ్యక్తులు, ఇండియా నుంచి వెళ్ళిన ఆ వ్యక్తులు వెళ్ళి అక్కడ ఆయన సంప్రదించినప్పుడు అప్పుడు శిష్యులందరినీ కూడి అడిగినప్పుడు ఈయన మా భాషలో మాట్లాడుతున్నారంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము భారతదేశం నుండి వాళ్ళకి వచ్చామన్నప్పుడు, అందుకని దేవుడిని నోటి ద్వారా ఈ మాటల్ని పలికించాడు, ఈ భాషను పలికించాడంటే దేవుడు మరి ప్రణాళిక అక్కడ ఉందేమో నీకు అని చెప్పేసి ఆ రీజన్ కోసము తోమాని భారతదేశానికి అపోస్తులు పంపించడం కూడా మనకు చర్చ్ హిస్టరీలో మనకు కనబడుతుంది. తర్వాత కొంచెం స్కాలర్స్ కూడా నమ్మే ఆలోచన కూడా అది. సో ఆ విధంగా రకరకాల ప్రాంతాలకు మనుషులు అపోస్తుల శిష్యులు వెళ్ళడానికి మేబీ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. అయితే ఆ రోజు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ మాట్లాడే భాష అక్కడున్న అన్య జనాంగానికి అర్థమైంది. కానీ వాళ్ళందరూ ఎవరు? క్రైస్తవుల, విశ్వాసుల? ఖచ్చితంగా కాదు. వాళ్ళందరూ కూడా అన్బిలీవర్స్. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చూస్తే అన్య భాషలలో మాట్లాడడం అనేది విశ్వాసుల కొరకు కాదు, అవిశ్వాసులైన యూదుల కొరకు ఈ అన్య భాషల్ని దేవుడు వాడుకున్నాడు. పోర్చుగీస్ లాంగ్వేజ్ ఒక పాస్టర్ మనం చూసినప్పుడు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక పాస్టర్ వాళ్ళ ఒక రకమైన భాష మారుతున్నప్పుడు ఆ సంఘానికి తనకు పోర్చుగీస్ మాట్లాడే వ్యక్తి ఆ సంఘానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ భాషలో మాట్లాడుతున్నప్పుడు తనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నది కాబట్టి తను వెళ్ళి, పాస్టర్ గారు మీకు ఈ భాష వచ్చా అంటే నాకు తెలియదమ్మా, నన్ను పరవశుడినై నా భాషలో నేను మాట్లాడాలంటే ఇది పోర్చుగీస్ భాష అంటే అప్పుడు మనుషులకు అర్థమైంది. అంటే ఆ రోజు పెంతెకోస్తు దినమందు జరిగిన ఆ రకమైన భాషలే ఈ రోజున్న కాలంలో కూడా జరుగుతున్నాయి. కానీ నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మొదటి రీజన్ దేవుడి అన్య భాషలు ఎందుకు వాడుకున్నాడు, అన్య భాషలు అనేది మనుషులకు పరంగా ఎందుకు ఇచ్చాడంటే అవిశ్వాసులైన యూదుల కొరకు ఆ యూదులను రిపెంట్ అవ్వడానికి. ఆయన హిబ్రూ భాషలో మాట్లాడితే మన భాషలో మనం మాట్లాడితే మనుషులు నమ్మరు కాబట్టి వాళ్ళకి అర్థం కాని అంటే వాళ్ళకు తెలియని యూదులకు తెలియని భాషలో యూదులతో మాట్లాడంటే అన్య దేశాల నుంచి చెదిరిపోయిన ఆ యూదులకు మార్చడానికి వాళ్ళ విశ్వాసం తీసుకురావడానికి దేవుడి అన్య భాషల్ని వాడుకున్నాడు. ఇదే మొదటిసారి కాదు దేవుడి అన్య భాషలు మాట్లాడుకున్నది, అన్య భాష మొదటి మాట్లాడుకుంది. మనం యెషయా గ్రంథంలో చూస్తే కూడా యెషయా గ్రంథంలో కూడా మాట్లాడుతూ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడుతున్నాను నేనని చెప్తారు. ఆ మాట మనం ఇక్కడ చూద్దాం. 20వ వర్షం మనకు కనబడుతుంది. 20వ వర్షంలో సహోదరారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారై ఉండి అన్య భాషలో మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో అంటే ఇశ్రాయేలు జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. అవునా? ఇది యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం మనకి మాట కనబడుతుంది. 28వ అధ్యాయం 11 నుంచి 12 వచనం ఒకసారి మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క అపనమ్మకంలో పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలు చెప్తే ప్రవక్తలు మాట్లాడితే వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఆ దేశాల ప్రజల యొక్క భాషల ద్వారా ఈ ప్రవక్తలతో దేవుడు వాళ్ళకు మాట్లాడించి దేవుని యొక్క సువార్తను వాళ్ళకు అందింపజేశాడు. పాప క్షమాపణ నిమిత్తము, పశ్చాత్తాప నిమిత్తము దేవుడు అన్య భాషలని ఒక సైన్ లాగా వాడుకున్నాడు. ఒక సైన్ అంటే SIGN. ఈ సైన్ అంటే ఒక అద్భుతము, ఒక
ఒక అద్భుతం లాగా. మనం ఒక సైన్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక రెడ్ లైట్ ఉంది, ఆరెంజ్ లైట్ వస్తుంది, గ్రీన్ లైట్ వస్తుంది. మనం ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు ఆ రెడ్ లైట్ రాగానే ఆటోమేటిక్ గా ఆగిపోవాలనేది ఒక సైన్ మనకు, ఒక సిగ్నల్ లాగా. కావున ఆ సిగ్నల్ దగ్గర ఏ విధంగా వస్తుంది, ఆ విధంగా ఈ అన్య భాషల్లో మాట్లాడడం అనేది వరంగా దేవుడు ఎవరి కోసం అనుగ్రహించి అంటే చెదిరిపోయిన అవిశ్వాసులైన యూదుల కొరకు మొదటిగా అనుగ్రహించినట్టుగా పాత నిబంధన గ్రంథం నుంచి చూసుకుంటూ వస్తే మన కొత్త నిబంధన గ్రంథంలో కూడా అదే జరిగింది. దాని తర్వాత కాలంలో ఎక్కడ కూడా దేవుడు అన్య భాషలతో మాట్లాడినట్టు మనకి ఇక్కడ కనపడదు, అన్య భాష మాట్లాడి కనపడదు. ఒక్కసారి మనం చూసేదైతే కనుక కొర్నేలి కుటుంబంలో మాట్లాడినప్పుడు మళ్ళీ దేవుడు అక్కడ మారదు, కానీ అక్కడ అన్య పరిశుధాత్మ దేవుని వాళ్ళ పైకి రాగా వాళ్ళు భాషలతో మాట్లాడిరి అని ఉంటుంది. కానీ వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారా లేకుంటే ఇక్కడ దేవుని యొక్క భాషలో మాట్లాడినది కొద్దిగా డిబేటబుల్ టాపిక్ అయిపోతుంది. సో బైబిల్లో మనం కొత్త నిబంధనలో చూస్తే స్పెసిఫిక్ గా ఎక్కడైతే నానా విధములైన భాషలు కానీ అన్య భాషలని ఎక్కడెక్కడైతే మెన్షన్ చేయబడుతో అది చాలా సార్లు ఎక్కువ శాతము అది అవిశ్వాసులైన ఇజ్రాయెల్ ప్రజల కొరకు, యూదుల కొరకే అవి వాడటము జరిగింది. ఈ రోజున సంఘములు ఉన్న కాలంలో అది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం లేదనే చెప్పొచ్చు. ఈ మాట నేను చెప్పేది వాక్య గ్రంథంలో మనం చూస్తే, మనం 22వ వర్షం తర్వాత భాగంలో చూస్తే, మీరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియని వ్యక్తి ఎవరన్నా సంఘంలో వచ్చింటే కనుక వీళ్ళందరూ కూడా వెర్రివారు అనుకుని దేవుణ్ణి వెక్కిరించి వెళ్ళిపోతారు కదా అన్న భావంతో పౌలు భక్తులు ఈ అధ్యాయంలో రాస్తాడు మాట. చర్చ్ డిసిప్లిన్ గురించి మాట్లాడేటప్పుడు ఆ కాన్సెప్ట్ అక్కడ మెన్షన్ చేస్తారు. సో మన మొదటి భాగం ఏంటి, భాషలతో మాట్లాడంలో 2 రకాల భాషల గురించిన విషయాన్ని బైబిల్లో మనము ఇవ్వడము జరిగింది. మొదటిది నానా విధములైన భాష. అంటే నానా విధములైన భాష అంటే మాట్లాడే వ్యక్తికి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు అర్థం కాదు, కానీ అది ఏ ప్రజల కొరకు మాట్లాడడం జరిగిందో అది మనుషులు మాట్లాడే భాషనే, కానీ మనకు ఆ భాష రాని వాళ్ళకి అది అర్థం కాదు. అంటే మొదటి అన్య భాష, ఇది మొదటి. రెండవ రకమైన భాషను చూస్తే ఇది దేవదూతల భాష లేదా దేవునితో మాట్లాడే భాష అని చెబుతాం. అవునా? ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది నేను ఆత్మతోనూ మనసుతో నేను ప్రార్థన చేసిన, మన ప్రార్థన గురించి మాట్లాడడం పౌలు భక్తులు ఇదే అధ్యాయంలో దాన్ని మెన్షన్ చేయడము జరిగింది. ఈ రకమైన భాష ఏంటంటే ఒక వ్యక్తి తను మనసుతో అంటే తన శరీరం బయటకు వచ్చేసి, అంటే తన ఆలోచనలు ప్రార్థన చేస్తున్నప్పుడు తన ఆలోచనల నుండి తన శరీరంలోకి తను బయటకు వచ్చినప్పుడు ఈ ఆలోచన అనేది ఈ బ్రెయిన్ సబ్ కాన్షియస్ మైండ్, ఈ కాన్షియస్ మైండ్ కానీ ఈ సబ్ కాన్షియస్ మైండ్ కానీ ఎక్కడ కూడా పని చేయకుండా నీ ఆత్మ ద్వారా డైరెక్ట్ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ ఆత్మతో దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు కలిగే ఆ స్ఫూర్తి, ఆ భాషనే దేవదూతల భాష. దాంతో దేవుడు ఎన్నో గొప్ప అంటే రహస్యంగా నిన్ను బలపరచడానికి దేవుడికి ఇచ్చే వరమది, లేదా దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే విధంగా మనుషుల ఎదుట నీకు ఒక సైన్ లాగా ఇది దేవుని చేత జరగబడుతుంది అని మనుషులందరినీ కూడా దేవుని తట్టు తిప్పుకోవడానికి, దేవుని యొక్క మర్మములను తెలుసుకొని ఆ మర్మములను మాట్లాడడానికి దేవుడు ఆ వరాన్ని మనుషులకు అనుగ్రహిస్తాడు. అందుకే సంఘంలో అక్కడ ఉన్న కొరింథీ సంఘంలో ఈ భాషలు మాట్లాడేవారు లేరంటే చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేయగానే దేవుని యొక్క శక్తి వాళ్ళ మధ్యలో ఏ విధంగా వచ్చి ఆత్మ ఏ విధంగా పని చేసేదంటే అందరూ భాషల్లో మాట్లాడము, అందరూ నానా రకమైన భాషలో మాట్లాడము, ప్రవచనం చేయడము అక్కడ ఒకరి అక్కడ జరిగిపోతుంది. అది ఏమైందంటే ఒక అల్లరిగా మారిపోయింది. అక్కడ డిసిప్లిన్ అనేది తగ్గిపోయింది. అందుకే ఈ 14వ అధ్యాయం ఆఖరి వర్షంలో దేవుడు అల్లరికి కర్త కాదు అన్నట్టుగా, సమాధానంకే కర్త అన్నట్టుగా ఇక్కడ దేవుడు మనకు మెన్షన్ చేస్తాడు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన వరాన్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడడానికే వాడుకోవాలి, కానీ అవిటిని సంఘంకి వ్యతిరేకంగా దేవుడి నామం దూషింపబడుటకు ఆ వరాలని వాడుకోకూడదు. అయితే భాషలలో 2వ రకమైన భాష గురించి మనము క్లోజింగ్ పాయింట్ ఆలోచించి చూస్తే ఇది కూడా వన్ ఆఫ్ ద సైన్. దేవుడు మనతో మాట్లాడతాడు. నీ శరీరం పరవశించి దేవుల్లో నువ్వు లీనమైనప్పుడు, ఎక్కువ శాతం మనం చూస్తే మెడిటేషన్ చేస్తే దేవుల్లో డీప్ గా వెళ్ళిపోయిన వాళ్ళకు దేవునితో తన శరీరానికి సంబంధం లేకుండా దేవునితో అనుసంధానం చేసుకున్నప్పుడు నీ నోటి నుండి వచ్చే భాషలవి అందరికీ వస్తాయంటే దేవుడు దాదాపుగా ఇవ్వచ్చు అందరికీ, అది వరం కాబట్టి మనందరికీ వస్తుందని మనము చెప్పలేము. కానీ అటువంటి సమయాల్లోనే ఈ భాష అనేది దేవుని యొక్క దేవదూతల భాష అనేది దేవుడు ఒక వరంగా అటువంటి వ్యక్తులకు అనుగ్రహించడం మనకు కనబడుతుంది. అయితే దీనికంటే ఈ 2 విషయాలు చెబుతూ ప్రవచన వరం గురించి పౌలు భక్తులు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో మనం భాష గురించిన విషయాన్ని మనకు క్లారిటీ వచ్చింది కదా.
మనం ఇప్పుడు మనం చూస్తే భాషలు మాట్లాడాలంటే మన ఇప్పుడు మనుషులు మాట్లాడే ఎన్నో భాషల్లో ఏది అన్య భాష, ఏది దేవుని భాష మనం తెలుసుకోగలుగుతామా? మన వల్ల కాదది. మనుషుల వల్ల అసాధ్యం అది. అది దేవుని భాషనా, దయ్యం భాషనా, బయట వచ్చిన భాషనా, నేర్చుకున్న భాషనా మనం చెప్పలేము. అది వాళ్ళ హృదయానికి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు. మనము జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే ఈ అన్య భాషలు అనేటివి అన్య యూదుల గురించి లేదా అవిశ్వాసులైన యూదుల కొరకే ఒక సైన్ లాగా వాళ్ళ మధ్యలో ఇవ్వబడింది. కానీ అన్యజనుల మధ్యలో ఎప్పుడు కూడా భాషల విషయం ఎక్కడ జరగలేదు. మీరు గమనించండి, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా అన్యజనులకు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళపైకి దిగి వచ్చినప్పుడు ఆ వరముగా అన్య భాషల్లో మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా నీకు కనపడదు. ఎందుకు కనపడదు అంటే అది అన్యజనుల కొరకు కాదు, అది అవిశ్వాసులైన యూదుల కొరకే ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడు. అయితే పరిశుధాత్మ దేవుడు వాళ్ళపైకి దిగి వచ్చినప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారంటే వాళ్ళు దేవునితో అనుసంధానం అయ్యారు కాబట్టి దేవుని యొక్క భాషను వాళ్ళు మాట్లాడసాగారు. మనం నేర్చుకోవాల్సిన విషయం, ఈ రోజు అన్య భాషల్లో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మనం యూదులమైతే అది మనకు ప్రయోజనకరం. మనం యూదులం కాదు కాబట్టి అన్య భాషలో ఎవరు మాట్లాడినా ఈ రోజు మనకు ప్రయోజనము లేదు. ఇంకో రకమైన అపోహ కూడా మన మార్కెట్ లో కనబడుతుంది. మార్కెట్ లో ఏంటంటే ఈ అపోహ ఏంటంటే ఇప్పుడు అన్య భాషలు లేవండి, భాషలు అనేది లేవండి, ఆగిపోయాయండి, అభిషేకాలు లేవంటారు. మై డియర్ ఫ్రెండ్స్, వీ నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు స్టార్ట్ చేసింది దేవుడే ఎండ్ చేయాలి. 13వ అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉంది. భాషలైనను ప్రవచనను నిరర్ధకములగును అంటే అయిపోయాయని చెప్పట్లేదు, అక్కడ అయిపోయాయని చెప్పట్లేదు, నిరర్ధకం అగును అంటాడు. ఎప్పుడు నిరర్ధకం ఆగిపోతాయి, ఎప్పుడు ఆగిపోతాయి అంటే ప్రత్యక్షమైనది, పరిపూర్ణమైనది, పూర్ణమైనది మనకు తటస్థించినప్పుడు, పూర్ణమైనది ఎప్పుడైతే మన ఫేస్ టు ఫేస్ వస్తాడో, దేవుడు మన దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అవితో అవసరం ఉండదని చెప్తున్నాడు. కానీ ఆగిపోతే మాత్రం ఇక్కడే చెప్పలేదు. అవితో అవసరం ఉండదు. అంటే ఈ భాషలు కానీ ప్రవచనాలు కానీ ఆత్మ సంబంధమైన వరాలు అన్ని కూడా ప్రభు వచ్చేంత వరకు నిలకడదుగానే ఉంటాయి. అవి ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఉన్నాయని సంగతి మనము నమ్మాలి. మనకు అర్థం కానంత మాత్రం అవి లేవండి, అవి నిలిచిపోయండి అని మాత్రం మనము తప్పు ఆలోచనలకు తప్పు వాక్య భాగంలో మనము వెళ్ళకూడదు. అవి దేవుడు వచ్చేంత వరకు అందరికీ అనుగ్రహిస్తాడు. ఇది భాషల గురించిన వివరణ. మనం ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. భాషల విషయంలో ఇంకొక విషయాన్ని కూడా మనము నేర్చుకోవాలి. దేవుడు ఈ భాషల గురించి మాట్లాడేటప్పుడు దీని ఒక గొప్ప వరంగా ఎప్పుడు వర్ణించలేదు. అన్ని వరాలు ఇది గొప్ప వరంగా దేవుడు ఎప్పుడు వర్ణించలేదు. దేవుడు విశ్వాసం అనే వరాన్ని ఏ విధంగా వర్ణించాడో భాషలతో మాట్లాడే వరాన్ని కూడా అదే విధంగా వర్ణించాడు. అదే విధంగా ప్రవచన వరాన్ని కూడా కొద్దిగా ఎక్కువ చేసి మాట్లాడారు. ఎందుకంటే మనుషుల కొరకు అంటే నా కొరకు కాకుండా ఎదుటి వారి కొరకు అది ప్రయోజకరం ఉంది కాబట్టి ప్రవచన వరాన్ని ఎక్కువ చేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మనం ఈ రోజు నేర్చుకుని వెళ్ళవలసిన ఒక ఇంపార్టెంట్ విషయము ఏంటంటే భాషలతో మాట్లాడు వ్యక్తి సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవి ఇవ్వబడలేదు, కానీ తన క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వడము జరిగింది. అయితే సంఘములో భాషలతో మాట్లాడువాడు ఎవరైనా ఉంటే ఇద్దరు లేకుండా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. నాట్ బియాండ్ 3 అంటాడు. అవునా? అంటే మాట్లాడవద్దా అంటే మాట్లాడచ్చు, కానీ దానివల్ల ఏం ప్రయోజనం అంటే ఏ ప్రయోజనము ఉండదు. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు. ఆ విషయాన్ని మొదటి 20 వచనాల్లో మీరు డీటెయిల్ గా చదవండి. రేపు క్లాస్ లో మళ్ళీ నేను చదువుతాను. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ ని ఇప్పుడు వీడియో అయిపోగానే బైబిల్స్ క్లోజ్ చేయకుండా ఆ 22 వచనాలు మీరు చదవండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఏంటంటే ఈ భాషలు మాట్లాడడం అనేది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అంటే చాలా తక్కువగానే క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఎప్పుడు క్షేమాభివృద్ధి చేయబడుతుంది అంటే నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలకు అర్థం చెప్పేవాడు ఉంటేనే దీనికి ఈ భాషలకు వాల్యూ ఉంటుంది, లేకపోతే ఈ భాషలకు ఎటువంటి వాల్యూ ఉండదు. నువ్వు గొప్పవాడు అని అనుకోవచ్చు, కానీ అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే సంఘాలలో మై డియర్ ఫ్రెండ్స్ భాషలు మాట్లాడవలసిన అవసరం లేదు అన్నట్టుగా దేవుడు చాలా క్లియర్ ఇక్కడ చెప్పడము జరిగింది. సో ఈ మాటతో మనము ఈ రోజు వాక్యాన్ని ముగించుకుందాం. మరి మనం ఎక్కువ దేని కొరకు ఆపేక్షించాలంటే ఎక్కువగా ప్రయాస పడవలసింది దేని కొరకంటే ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను మన హృదయంలో మనము భద్రపరచుకోవడానికి, ఆయన ప్రేమను మన లోపలికి తీసుకోవడానికి ఎక్కువగా ప్రయాసపడాలి. దాని తర్వాత అపేక్షించవలసిన విషయం, కోరుకోవాల్సిన విషయం ఏంటంటే దేవా నువ్వు నాకు ఏ మాటలైతే నాకు నేర్పిస్తున్నావు నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ మాటల్ని నేను ఎదుటి వాళ్ళకు చెప్పేలాగా ప్రవచన వరాలు మాకు అనుగ్రహించు దేవా.
ఈ మాటని ట్రాన్స్ఫర్ చేసేలాగా, ఈ మాటని ట్రాన్స్లేట్ చేసే బిడ్డలాగా మేము ఉండాలని దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దాని కొరకు మనం ప్రార్థన చేసే బిడ్డలాగా ఉండాలి. ఎందుకంటే మన క్షేమాభివృద్ధి కొరకు కంటే కూడా ఎదుటి వాళ్ళ యొక్క క్షేమాభివృద్ధినే దేవుడు ఎక్కువగా కోరుకుంటాం. మనకు క్షేమాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. దేవుడు మనం ఆశీర్వదిస్తేనే మన ఆశీర్వాదాలు ఎదుటి వాళ్ళకు వెళ్తాయి. అదే విధంగా దేవుడు మనల్ని దేవుడు అభిషేకిస్తేనే మన అభిషేకము పక్క వాళ్ళకు వెళ్తుంది. అదే విధంగా దేవుడి యొక్క ప్రేమను మనం తెలుసుకుంటేనే, దేవుడి యొక్క వరాలు మనలో పనిచేస్తేనే ఎదుటి వాళ్ళకు కూడా అవి పనిచేస్తాయి. ఈ విషయం మనము నేర్చుకొని రేపటి భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాము. మిగతా విషయాలు మనము అక్కడ నేర్చుకుందాం. 22వ వచనం వరకు మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ చదవండి. దాని తర్వాత క్వశ్చన్స్ ఉంటే కూడా రేపు మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. తల వచ్చారు చిన్న ప్రార్థన చేసుకుందాం.